రాష్ట్రంలో చూసుకున్నట్లయితే చలి తీవ్రత తగ్గింది. మళ్ళీ ఒక్కసారిగా పెరగడానికి గల కారణాలు ఏంటంటారు? మనకి ఈ శీతాకాలంలో ముఖ్యంగా ఈ మినిమం టెంపరేచర్స్ యొక్క వీటిలో తేడాలకి ప్రధానంగా కారణం మనకి తెలంగాణ రాష్ట్రంలోకి గాలులు ఏ దిశ నుంచి వస్తున్నాయి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మనకి డిసెంబర్ నెలలో చాలా తీవ్రమైన చలి కూడా చూసాం మనము, సింగిల్ డిజిట్ టెంపరేచర్లు. దీనికి కారణం ఏంటంటే మనకి ఉత్తర దిశ నుంచి అలాగే ఈశాన్య దిశ నుంచి చలిగాలులు ప్రవేశించడం వల్ల అవి ఉత్తర తెలంగాణకే పరిమితం కాకుండా ఈసారి మధ్య తెలంగాణ, ఈవెన్ మన సిటీ శివారు ప్రాంతాల వరకు కూడా వ్యాపించడం వల్ల మనకి డిసెంబర్ ఎండింగ్ వరకు కూడా కోల్డ్ వేవ్ పరిస్థితులు, సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు చూసాము. అయితే ఈ నెల 1వ తారీఖు నుంచి మళ్ళీ మనకి విండ్ ప్యాటర్న్లో చేంజెస్ వచ్చి ఈశాన్య దిశ నుంచి ఉత్తర దిశ నుంచి వచ్చే గాలులు కాకుండా మనకి తూర్పు దిశ నుంచి అలాగే ఆగ్నేయ దిశ నుంచి తేమతో కూడిన గాలులు తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించడంతో తేమతో కూడిన గాలులు వచ్చినప్పుడు ఏంటంటే మనకి టెంపరేచర్ కొద్దిగా పెరుగుతుంది, మినిమం టెంపరేచరు. దాంతోపాటు సడన్గా ఫాగ్ అనేది కూడా ఈ పొగమంచు ఏర్పడుతూ ఉంటుంది. సో గత 5-6 రోజులుగా మనము పొగమంచు కూడా చాలా తీవ్రంగా ఉండటం మనకి ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ అలాగే సిటీ ప్రాంతంలోనూ మన శంషాబాద్ విమానాశ్రయంలో అయితే గత 3-4 రోజుల్లో 100 మీటర్లు 50 మీటర్ల వరకు కూడా విజిబిలిటీ పడిపోవడం అనేది చూసాము. అయితే మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ కొంచెం విండ్ ప్యాటర్న్లో మళ్ళీ చేంజెస్ వచ్చి మళ్ళీ కొంచెం మనకి ఉత్తర తెలంగాణ అలాగే మధ్య తెలంగాణ ప్రాంతంలో మనకి ఈశాన్య దిశ నుంచి పొడిగాలు రావడం వల్ల మళ్ళీ టెంపరేచర్లు నిన్నటి నుంచి కొంచెం 3 నుంచి 4 డిగ్రీల వరకు కూడా వివిధ ప్రాంతాల్లో తగ్గడం జరిగింది. అంటే 3 నుంచి 4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి అంటున్నారు కదా. ఎక్కువగా ఏ జిల్లాల్లో ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి అంటారు? ముఖ్యంగా మనకి ఈ నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరం భీము, ఇటు మంచిర్యాల, నిర్మల్ అలాగే మనకి ఈశాన్య దిశలో ఉన్నటువంటి జిల్లాల్లో కూడా కొద్దిగా టెంపరేచర్లు అనేవి వరంగల్, ఉమ్మడి వరంగల్ ఈ జిల్లాలన్నింటిలో కూడా 3 నుంచి 4 డిగ్రీల వరకు టెంపరేచర్లు మినిమం కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గడం జరిగింది. ఇదే సిచ్యుయేషన్ మరొక 2 రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో మనం ప్రస్తుతం చూసినట్టయితే ఆదిలాబాదు, కుమరం భీము, నిర్మల్, మంచిర్యాల అలాగే మన కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతంలో ఈరోజు రేపు టెంపరేచర్స్ రేంజ్ 4 డిగ్రీల నుంచి 10 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే మనకి ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు మన ఇంక్లూడింగ్ సిటీ జిల్లాలు వికారాబాదు, నల్గొండ వరకు మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా 11 నుంచి 15 డిగ్రీల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మనకి ఈ తూర్పు జిల్లాలు అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, సౌత్ తెలంగాణలో ఉన్న జిల్లాల్లో మటుకు 15 డిగ్రీల అబవ్ అంటే 15 నుంచి 17 డిగ్రీల మధ్యలో టెంపరేచర్లు రాగల 3-4 రోజుల్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరిగింది అంటున్నారు కాబట్టి పొగమంచు ప్రభావం తగ్గే అవకాశం ఉందంటారా? చలి తీవ్రత తగ్గడంతో పాటు మనకి చలి తీవ్రత తగ్గడానికి కూడా కారణం మనకి తేమగాళ్ళు కాకుండా మనకి ఉత్తర భారతదేశం మళ్ళీ ఈశాన్య దిశ నుంచి పొడిగాళ్ళు రావడం వల్ల మనకి టెంపరేచర్లు తగ్గుతాయి. సో మనకి దీనివల్ల తేమ తగ్గింది కాబట్టి డెఫినెట్గా మనకి ప్రస్తుతం మనం ఫాగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం లేదు. రాగల 2-3 రోజుల్లో ఫాగ్కి అవకాశం లేదు. కానీ ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు మటుకు సాధారణ స్థాయి నుంచి 3 నుంచి 4 డిగ్రీలు ఒక 2-3 రోజులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా మినిమం టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్గా పెరగడం జరుగుతుంది. కోల్డ్ వేవ్స్ డిసెంబర్ మాసంలో అత్యధికంగా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. గతంలో కూడా చలి తీవ్రత ఉన్నప్పటికీ ఈ ఏడాది ఎక్కువగా చలి ఉన్నట్లయితే కనిపిస్తుంది. గతంలో ఈ స్థాయిలో ఎప్పుడైనా ఉందా? ఉంటే ఏ సంవత్సరంలో ఈ చలి తీవ్రత అధికంగా ఉన్న పరిస్థితి ఉందంటారు? మనకి ఈ రీసెంట్ పాస్ట్లో చూసుకున్నట్టయితే గత 10 సంవత్సరాల డేటా ప్రకారం చూసినట్టయితే మనకి ఈ ఏడు ముఖ్యంగా ఈ సెంట్రల్ తెలంగాణ అలాగే సిటీ శివారు ప్రాంతంలో కూడా ఈ కోల్డ్ వేవ్ రోజుల సంఖ్య పెరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే ఈ చలిగాలు అనేవి జనరల్గా మనకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని 5-6 జిల్లాలకి పరిమితం అయ్యి ఉండి ఆ తర్వాత గ్రాడ్యువల్గా మనకి మెయిన్గా ఈ రేడియేటివ్ కూలింగ్ వల్ల చలి ఉండేది. అయితే ఈసారి ఈ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన గాలులు మనకి సెంట్రల్ తెలంగాణ అలాగే మన సిటీ శివారు ప్రాంతంలో రంగారెడ్డి, సంగారెడ్డి ఈ జిల్లాల వరకు కూడా వ్యాపించడం వల్ల మనకి ఈ కోల్డ్ వేవ్ రోజుల సంఖ్య ఈ ఏడు ఎక్కువ ఉంది మనకి. అంటే జనవరి మాసంలో చలి తీవ్రత ఏ మేరకు ఉండే అవకాశం ఉంటుంది? ఫిబ్రవరి మాసంలో కూడా ఇది కొనసాగే అవకాశం ఉందంటారా?
జనవరి మాసంలో ఇప్పుడు మనకి మంత్లీ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ అయింది హెడ్ క్వార్టర్ నుంచి. దాని ప్రకారం కూడా ఏంటంటే మనకి ఈ లాంగ్ టర్మ్ యావరేజ్ టెంపరేచర్స్ కంట మినిమం టెంపరేచర్లు స్వల్పంగా మొదటి 2 వారాల్లోనూ స్వల్పంగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ వచ్చేసి 12 డిగ్రీల నుంచి 18 డిగ్రీలు, అంటే ఉత్తర తెలంగాణలో తక్కువ ఉంటాయి. 12 నుంచి 13 డిగ్రీలు ఈ ఆదిలాబాద్ ప్రాంతంలో నార్మల్ టెంపరేచరు. దాని నుంచి 3-4 డిగ్రీలు తక్కువగా మనకి ఇప్పుడు ప్రస్తుతం 8 నుంచి 9 డిగ్రీలు ఇట్లా ఒక 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత గ్రాడ్యువల్గా మనకి ముఖ్యంగా మన పండగ సమయానికి ఇంచుమించుగా రాష్ట్రం అంతా కూడా సాధారణ టెంపరేచర్లు అంటే 13 డిగ్రీల నుంచి 18 డిగ్రీల మధ్యలో మనం మినిమం టెంపరేచర్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మినిమం టెంపరేచర్లు మళ్ళీ పెరిగే సమయంలో మళ్ళీ తేమగాలు ప్రవేశిస్తే మళ్ళీ ఉదయం సమయంలో ఫాగ్ ఏర్పడటానికి 3-4 రోజుల తర్వాత అవకాశం ఉంటుంది. అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వేసవి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వేసవి కూడా ముందే వచ్చే అవకాశం ఉందని అయితే సమాచారం ఉంది. అందులో నిజం ఉందంటారా? దీనికి మనకి సీజనల్ ఫోర్కాస్ట్ అనేది మనకి మార్చ్ ఎండింగ్ తర్వాత మళ్ళీ లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఏంటంటే మనం ఈ శీతాకాలం ఫోర్కాస్ట్ ప్రకారం మటుకే ఇప్పుడు ఉన్న టెంపరేచర్లు మనకి జనవరిలో ఉన్న టెంపరేచర్లు నార్మల్ టెంపరేచర్ల కంటే మొదటి 2 వారాల్లో కొంచెం తక్కువ ఉండే అవకాశం ఉంది. తర్వాత సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. మనకి వేసవి కాలంలో టెంపరేచర్లు ఎలాగ ఉంటాయి అన్నది మనకి లాంగ్ టర్మ్ ఫోర్కాస్ట్ మార్చి 1వ తారీఖుకి మనకి ఓవరాల్ కంట్రీ అంతటికీ కూడా హెడ్ క్వార్టర్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. జనవరి మాసంలో అకస్మాత్తుగా అడపాదడప వర్షాలు ఇట్లా కురుస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి ఏమైనా ఉందంటారా? జనవరి మాసంలో ప్రస్తుతం మనకి అటువంటి అవకాశం ఏమీ లేదండి. ప్రస్తుతం మనకి ఈ ఈశాన్య ఋతుపవనాల వల్ల తమిళనాడు రాష్ట్రంలో వర్షాలు పడుతుంటాయి. దానికి ఆనుకుని ఉన్న మనకి సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు అటువంటి జిల్లాల్లో వర్షపాతానికి అవకాశం ఉంది. తెలంగాణలో పెద్దగా వర్షానికైతే ఈ నెలలో అవకాశం లేదు.